హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్స్ మోడల్స్ యూట్యూబ్ ఛానల్. నంబర్ సిస్టంలో ఒక సంఖ్యను 80తోన భాగిస్తే శేషం 23 వచ్చిందంట. ఓకే, అదే సంఖ్యను 16తోన భాగిస్తే శేషం ఎంత వస్తుంది అని అంటున్నాడు. మళ్ళీ ఒకసారి, ఒక సంఖ్యను 80తోన భాగిస్తే శేషం 23 వచ్చింది. అదే సంఖ్యను 16తోన భాగిస్తే శేషం ఎంత వస్తుంది అని అంటున్నాడు. ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్ పడింది అనుకో బ్రో, యూ డోంట్ కేర్. చూడండి, ఒక సంఖ్యను 80తోన భాగించినప్పుడు శేషం 23 వచ్చింది కాబట్టి నేను ఆ సంఖ్యను ఏమనుకుంటున్నా అంటే ఎక్స్ అనుకుంటున్నా. అయితే నెక్స్ట్ ఏమన్నాడు, ఆ సంఖ్యను 80తోన భాగిస్తా. 80తోన భాగిస్తే శేషం 23 వచ్చింది కాబట్టి నేను ఇలా విభాజకం ఇచ్చి శేషం ఇచ్చి ఆ సంఖ్యను కనుక్కోమన్నప్పుడు మనం భాగఫలాన్ని ఒకటి తీసుకోవాలా. భాగఫలం అనేది ఒకటి తీసుకోవాలా, గుర్తుంచుకోండి. ఇది పాయింట్ గుర్తుంచుకోండి. ఇప్పుడు ఏం చేస్తావు, ఈ సంఖ్యను కనుక్కోవచ్చు. ఎక్స్ ఈక్వల్స్ టు విభాజ్యం ఈజ్ ఈక్వల్స్ టు విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషం. ఎంత వస్తుంది? 80 ప్లస్ 23 103 వచ్చింది. 103 వచ్చింది. ఈ సంఖ్య వచ్చింది. ఇప్పుడు మనం ఏమన్నాడు, ఈ సంఖ్యను 16తోన భాగిస్తే శేషం ఎంత వస్తుందని అంటున్నాడు. స్టెప్ 3లో మనం ఏం చేద్దామంటే 103ని 16తోన భాగిద్దాం. 16 6 ఎంత? 60 ప్లస్ 36 96. ఎంత వచ్చింది? 103 నుంచి 96 పోతే 7. ఎంత వచ్చింది శేషము? అదే సంఖ్యను 16తోన భాగిస్తే శేషం ఎంత వచ్చింది? 7 వచ్చింది.